ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ప్రకాష్ ఇంకా రాలేదు? నాకన్నా ముందే వచ్చేసి ఉంటారని అనుకున్నాను. బట్ నన్ను వెయిట్ చేపిస్తున్నాడు. టూ మచ్. ఓ, వెయిట్ చేస్తున్నావా నా కోసం? చెప్తా. హే, భయపడ్డావు కదా? ఏంటి ప్రకాష్ ఇది? భయపడరా? నన్ను వెయిట్ చేయించడమే కాకుండా అసలే మనసు బాలేదని నిన్ను కలవడానికొస్తే మళ్ళీ బోడి భయపెట్టడం ఒకటి. నీ మనసు బాగోలేదని ఆట పట్టిద్దామని ఇలా చేశాను. నీకే నవ్వటం రాక భయపడ్డావు. అయినా ఇప్పుడేంటి? నా కోసం నువ్వు వెయిట్ చేసావు అంతే కదా. ఒక పంచే, నెక్స్ట్ టైం నువ్వు అరగంట లేటుగా రా, అప్పుడు నేను వెయిట్ చేస్తాను. లెక్క సరిపోతుంది కదా. ఆప్తావా నీ జోకులు? నవ్వు రాకపోగా ఆల్రెడీ ఉన్న చిరాకే ఇంకా డబుల్ అవుతుంది. ఓకే, కూల్ బేబీ. కాంప్రమైజ్. ఇప్పుడు చెప్పు, ఎందుకు నీకు ఈ మూడి? ఇంట్లో డిస్టర్బెన్సెస్, బుర్ర పాడైపోతుంది. నీకింట్లో డిస్టర్బెన్స్ ఏంటి? మీది చాలా హ్యాపీ అండ్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కదా. అది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు మా దర్శన్ అన్నయ్యకి పెళ్ళయింది. ఇంట్లో ఉన్న హ్యాపీ అంతా పోయింది. హే, నీ మూడ్ నేను ఇప్పుడు హ్యాపీ చేస్తా. నీకోసం ఒక మంచి పాట పాడతా, చూడు. నువ్వుంటే నా జతగా, నేనుంటా ఊపిరిగా. చూసావా, రెస్పాన్స్ అదిరిపోయింది. వాటికంటే నీ నవ్వే కొంచెం బాగుంది. అయ్యో, నన్ను గాడిదంటావా? నన్ను గాడిదంటావా? ఇంత అందమైన అమ్మాయిని గాడిదతో పోలుస్తావా? నేనేం చేస్తానో చూడు నిన్ను. నువ్వు నవ్వావు, నేను ఫుల్ హ్యాపీ. నేను ఎలా అయితే హ్యాపీగా ఉంటానో నీకు తెలుసు. అందుకే నిన్ను కలవకుండా నేనుండలేకపోతున్నాను ప్రకాష్. అన్నయ్య. అమ్మా ఆనంద, ఏందమ్మే ఎవడు ఇప్పుడెందుకు వచ్చుండదే? మా అమ్మాయి చేసిన తప్పుకి మేమే వచ్చే క్షమాపణ చెబుదామనుకున్నామమ్మా. దయచేసి జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోవద్దమ్మా. అన్నయ్య, శరణ్య తప్పు చేసింది అని అందరూ తననే వేలెత్తి చూపిస్తున్నా నా కోడలు ఏ తప్పు చెయ్యలేదని నమ్మకంతోనే ఇక్కడికొచ్చాను. నేను పూర్తిగా తెంచడానికొస్తే ఈవిడ మళ్ళీ వీళ్ళని కలపడానికొచ్చిందా? ఆనంద, అంటే నా కూతుర్ని క్షమించేశారా అమ్మా? మళ్ళీ తనను మీ ఇంటికి తీసుకెళ్తారా? తీసుకెళ్తానన్నయ్య. పరిస్థితిని చక్కదిద్దుకుని
తీసుకువెళ్తాను. ఆ, శరణ్య అప్పగింతలతోనే పుట్టింటి బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు తనుండాల్సింది ఇక్కడ కాదు. నా కోడలు నా ఇంట్లో ఉండడం, నా కుటుంబ గౌరవం. నా విషయంలో కూడా ఇంతే బాధ్యతతో ఉండాలి కదా ఈవిడ. అంటే నేను ఏ అర్హత లేనిదాన్ని అనే కదా ఈవిడ ఉద్దేశం. ఇక్కడే నీకు నాకు చెడింది ఆనంద భైరవి. ఎలా శరణ్యని తిరిగి నువ్వు ఆ ఇంటికి తీసుకువెళ్తావో చూస్తాను. నా కోడలెక్కడుందన్నయ్యా? అత్తయ్యగారు, మీరు శరణ్యని తీసుకెళ్లాలని ఎంత సంకల్పంతో ఇక్కడికి వచ్చారో నేను నా చెల్లిని మన ఇంటికి తీసుకురావటానికి అంతే సంకల్పంతో వచ్చాను. కానీ అత్తయ్యగారు, శరణ్య ఎంతకీ మాట వినట్లేదండి. చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. ఎంత అడిగినా తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇక్కడికొచ్చిందో చెప్పట్లేదు. అవునమ్మా, మేం కూడా ఎంతో ప్రయత్నం చేశాం. అన్నయ్య, శరణ్య అన్నీ చెప్తుంది. తనని చుట్టుకున్న సమస్య ఎవరి మూలంగా పుట్టుకొచ్చిందో బయటికొస్తుంది. అవునవును, అత్తయ్య గారు వచ్చేసారు కదా, ఇప్పుడు శరణ్య నోరు తెరుస్తుందిలే నాన్నా. అన్నయ్య, మీరెవరూ రావద్దు. శరణ్యతో నేను ఏకాంతంగా మాట్లాడాలి. అలాగేనమ్మా. అమ్మ శరణ్య, ఏందమ్మే ఆనంద భైరవి కాస్త అమ్మూరు తల్లిలాగా కదిలొచ్చినట్టు అనిపిస్తూ ఉండదే. అన్నంత పని చేస్తదా ఏమే? డోర్ తీయమ్మా. శరణ్య, డోర్ తీ. శరణ్య తలుపు తీసుండాదే. అమ్మే, నా కన్నెందుకో కొట్టుకుంటా ఉండాదే. శరణ్య గాని లోపల ఆవిడ ముందు నోరు విప్పితే నా కాన్సెప్ట్ అంతా తలకిందులైపోతుంది. నేను నిన్ను ఎంతగానో నమ్మాను. నా కుటుంబ గౌరవాన్ని కాపాడే నేను మెచ్చిన కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టావు. గుర్తుందా? అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. మీ గౌరవానికి మచ్చ తెచ్చేలాగా ప్రవర్తించాను. నేను మీకు తగిన కోడల్ని కాదు, కానే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.